సంజు అయితే మౌని, శృతి, మీనా వీళ్ళందరి ఫోటో అయితే ఒక సర్కిల్‌లో పెట్టి వాళ్ళకి టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మొచ్చి "ఏంట్రా చేస్తున్నావంటే" "వీళ్ళందరినీ రోజుకొకలా ఏడిపించాలి అమ్మ. వీళ్ళు నా జీవితంతో ఆడుకున్నారు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మౌనిని చూస్తూ వాళ్ళ నాన్నయితే ప్రభావతికి కబురెట్టించి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. "మా అబ్బాయికి కోట్ల ఆస్తి ఉన్న సంబంధం వచ్చినా మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాం అంటున్నాడు ఎందుకో గాని. అందుకే మీతో సంబంధం కలుపుకోవడానికైనా మిమ్మల్ని పిలిచాము. మీకు ఇష్టముంటే తాంబూలాలు తీసుకొని ఈ క్షణమే మనం పెళ్లి మాటలు ఆడుకుందాం" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అంజు వాళ్ళ నాన్నయితే కంటిన్యూస్‌గా పొగుడుతూ ఉంటాడు ప్రభావతి వాళ్ళని. అలా పొగడగానే ప్రభావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. "ఎట్టి పరిస్థితుల్లోనే మా అబ్బాయి మీ అమ్మాయినే చేసుకుంటున్నా అంటున్నాడు. అందుకే మీ అమ్మాయి లక్షణాలు నచ్చాయి కాబట్టి ఈ సంబంధంకి ఒప్పుకుంటున్నాం" అనైతే అంటూ ఉంటాడు. అలా అనగానే సంజు వాళ్ళ అమ్మ తాంబూలం తెచ్చి ప్రభావతికి ఇస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా తాంబూలం తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి "సరే మాకు కూడా ఇష్టమే" అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక మౌనినైతే తీసుకొని హాల్‌లో కూర్చోబెట్టి సత్యాన్ని వీళ్ళందరినీ పిలిపించి హాల్‌లో కూర్చోబెట్టి ఇలా అంటూ ఉంటుంది. "మౌనికి కోట్ల ఆస్తి ఉన్న సంబంధం వచ్చింది. చాలా మంచి సంబంధం" అనైతే అంటూ ఉంటుంది. అలా సత్యం వీళ్ళందరికీ చెప్పగానే సత్యం షాక్ అవుతూ ఉంటాడు. ఇక బాలు అయితే అమ్మ తెచ్చిన సంబంధం కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. అది అస్సలు మంచి సంబంధం అయ్యి ఉండదు అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే ప్రభావతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక సంజు అయితే వీళ్ళని ఎలా అయినా ఇరికించాలని అయితే ప్లాన్ చేస్తూ ఉంటాడు. అది తెలియక ప్రభావతి ఇరుక్కుంటుంది.